శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10/10/2024 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరద్ ఋతువు, ఆశ్వీజ మాసము, శుక్లపక్షము, సప్తమి మధ్యాహ్నం 12:27 వరకు తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. పూర్వాషాఢ నక్షత్రం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:40 వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుంచి 10:53, తిరిగి మధ్యాహ్నం 2:47 నుంచి 3:34 వరకు, వర్జము మధ్యాహ్నం 3 నుంచి 4:38 వరకు, అమృత ఘడియలు రాత్రి 12:47 నుంచి 2:25 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు, సూర్యోదయం 6:11, సూర్యాస్తమయం 5:55. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను అన్నిటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. చంద్రుడి యొక్క అనుగ్రహం, కుజగ్రహాల యొక్క అనుగ్రహం చాలా అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన సంపద, కళాకాల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, విద్యార్థులకి మంచి విద్యా పరిపూర్ణత, ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభయోగం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్లే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, అలాగే రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను అనుకూలమైన శుభయోగాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, ఉన్నతమైనటువంటి ప్రయోజనం, ఆనంద యోగం, రోగనాశనం, రుణ విమోచనం, ముఖ్యమైనటువంటి వ్యక్తులతో కలయిక వల్ల వ్యాపార భాగస్వామ్యం మారడం వల్ల వ్యాపారంలో అనుకూలమైన శుభయోగాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు మీకు అదృష్టంగా చెప్పవచ్చు, 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. కాస్త ఉదయం 11:30 వరకు, దాదాపు అంటే మధ్యాహ్నం వరకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే హడావుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం, అల్పమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, లేనిపోని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం. కాబట్టి ఈ దూకుడుని 11:30 వరకు మనం జాగ్రత్తగా ఉంటే తప్పకుండా అనుకూలం ఉంటుంది. అఫ్కోర్స్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎట్లాగో 10:30-11కి ఆఫీస్కి వెళ్తారనుకోండి, అది వేరే విషయం. సో ఏదైనా సరే ప్రభుత్వ అధికారులు 11:30 వరకు బాగా జాగ్రత్త. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు కూడా కాస్త మధ్యాహ్నం వరకు జాగ్రత్తగా ఉంటూ ఆ తదుపరి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే ప్రయత్నం చేయవచ్చును. అంటే మీరు చేసేటువంటి పనిలో ప్రయోజనం పొందుకోవచ్చును. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో ఫస్ట్ సెషన్ లోనే డబ్బులు పెట్టుబడి పెట్టాలి అన్నటువంటి వ్యక్తులకి తప్పకుండా నష్టం బాగానే వచ్చే అవకాశం, బ్రహ్మాండ నష్టాన్ని మూటగట్టుకుంటారు. కాబట్టి మీరు మొదటి సెషన్ లో పెట్టుబడి పెట్టకండి షేర్ మార్కెట్, మధ్యాహ్నం సెషన్ లోనే మీరు పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్ కానివ్వండి, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, అలాగే లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకూలమైన ధనయోగం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విద్యార్థికి లాభం ఉంటుంది, పరీక్షలు విజయం సాధించే అవకాశం. పొద్దున కనుక పరీక్షలు ఉన్నట్టయితే తప్పకుండా మీరు గంట ముందుగానే పరీక్ష కేంద్రం దగ్గర ఉండేట్టుగా వెళ్ళండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. అల్పమైనటువంటి ప్రేమ కలాపాల కోసం మీ జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టం పరీక్షలు, చదువుకునేటువంటి పరీక్షలు. ఈ పరీక్షల్ని మీరు వాయిదా వేసుకున్న, గైర్హాజరైన నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పెద్దల యొక్క సానుకూలత, మధ్యాహ్నం తదుపరి మీకు అనుకూలత, వాళ్ళ యొక్క ఆశీర్వచన పుణ్యఫలం వల్ల మీరు
ధనయోగాన్ని, వైవాహిక ఆనందాన్ని, సత్సంతాన ప్రాప్తిని, శుభవార్తలు వినడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచకరమైన లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, వాహన యోగం ఉంటుంది, ధనధాన్య లాభం ఉంటుంది. ఈవెంట్ అయిన వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతమైన స్థితి. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆనందకరమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి. సోషల్ మీడియా, స్టార్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ రాశి వారికి మధ్యాహ్నం వరకు అమ్మవారి ఆరాధన, తప్పకుండా దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం, దేవాలయ సందర్శన, చండీ హోమంలో పాలు పంచుకోండి. 1 గంట సేపు దేవాలయాన్ని శుభ్రం చేసి ప్రక్రియ పెట్టుకోండి. నువ్వు 100 కోట్ల అధిపతి కావచ్చు, నో ప్రాబ్లం. దేవాలయాన్ని శుభ్రం చేయడం వల్ల వచ్చేటువంటి పుణ్యబలం ఇంకొదికి రాదు. గోసేవ కానీ, గోలైనటువంటి ప్రాంతాన్ని శుభ్రం చేయన, అంటే గోశాలని శుభ్రం చేసిన, దేవాలయాన్ని శుభ్రం చేసిన, శివాలయాన్ని పునరుద్ధరించిన అద్భుతమైనటువంటి అదృష్ట యోగాలు. కాబట్టి దీంట్లో ఒక దాంట్లో పాలు పంచుకోండి. తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం పూట జాగ్రత్తగా ఉంటూ మధ్యాంతరంలో అదృష్ట యోగాన్ని పొందుకోవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వైవాహిక జీవన ఆనందం, వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, కొత్త వ్యాపారాన్ని చేయడము, ఉన్న వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశము బలంగా. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం, మంచి వస్తువులు కొనుగోలు చేయడం, శుభవార్త వినడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ప్రయాణ లాభాన్ని పొందుకోవడం, తీర్థయాత్ర సేవన, సోదరుల మధ్య మైత్రి, స్నేహితులతో అనుకూలమైనటువంటి ఆర్థిక లాభాలు, విదేశాలకు వెళ్లే నిమిత్తమై స్నేహితులు కానీ లేదా మీ సోదరులు కానీ సహాయకరించే అవకాశాలు, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల అనుకూలత, సోషల్ మీడియా, స్టార్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఆర్థిక, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, విదేశాల్లో, స్వదేశంలో అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు శుభప్రదమైన రోజుగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. శుభప్రదమైనటువంటి ఆర్థిక లాభం, ప్రశాంతమైన జీవనం, అనుకున్న కార్యక్రమాన్ని సాధించగలిగేటువంటి నేర్పరితనం, 10 మందిలో ఊహించని గౌరవాన్ని పొందుకోవడం, ఊహకందనటువంటి ఒక మంచి కార్య విజయాన్ని పొందుకోవడం, ధన, ధాన్య, ఆర్థిక ఆనంద శుభయోగాలు, అలాగే బంధుమిత్రులతో సమాగమం, సోదరుల వల్ల సౌఖ్యము, సోదరుల వల్ల మంచి శుభకార్యం, విద్యార్థులకు లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి లాభము, సినిమా రంగంలో వ్యాపార అనుకూలమైన స్థితి, దర్శక నిర్మాతలకి లాభాలు, రాజకీయ రంగంలో ఒక మంచి పదవి లభించే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు పొందుకోవచ్చు. వస్తు, వాహన, సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదన్నా తప్పకుండా శుభకార్యం జరిగే అవకాశం, శుభకరమైన సంతాన వార్తను కూడా వినే అదృష్టం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగము, రుణ విమోచనము, రోగనాశనము, శత్రునాశనం, మిత్రలాభం, శుభవార్తా శ్రవణం, బంధువులతో అనుకూలవంతమైన శుభయోగాలు, వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవ్వడం, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, యజ్ఞయాగాది క్రతువుల్లో మీరు పాలు పంచుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువు అభివృద్ధి, ఉద్యోగంలో వృత్తిలో అభివృద్ధి పొందుకునే అవకాశం, మంచి ఉన్నతమైనటువంటి విద్యా అభివృద్ధి ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు అందుకోవడం, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల మీరు ఊహించినటువంటి ఒక పదవిని పొందుకోవడం, దానివల్ల ఆనందకర జీవనం, కుటుంబ సభ్యులందరూ కూడా చాలా మంచి ఆనందకరమైన శుభస్థితి పొందుకుంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఉంటాయి. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా శుభయోగం. సోషల్ మీడియా, సాటిజనిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి దృష్టిని చెప్పవచ్చు. వీరికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాహన యోగము, మాతృ సౌఖ్యము, తల్లి సంబంధమైనటువంటి వ్యక్తుల నుంచి శుభవార్త వినడము, అనుకున్నటువంటి విద్యాప్రాప్తి, అంటే ఏదైతే చదవాలనుకుంటున్నారో ఆ చదువులో మంచి ప్రావీణ్యత, లేదా మీరు చదివిన చదువుకి ఉన్నతమైనటువంటి గౌరవము, ఉన్నతమైనటువంటి ర్యాంకులు రావడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం ఖాయంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభం, నూతన గృహయోగం, స్థల లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అనుకూలత. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మంది కూడా కలిసి వచ్చే అదృష్టం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, అప్పుల బాధ నుంచి ముక్తయ్యే అవకాశం. విద్యార్థులకి అనుకూల శుభస్థితి, విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి కూడా మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా మంచి లాభాలు. ఈ రోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. తల్లిదండ్రుల యొక్క సేవ ఎక్కువగా చేసుకోండి, పుణ్య బలాన్ని పెంచుకునే ప్రయత్నం, దాన ధర్మాలు ఎక్కువ చేయడం, భగవద్గీత పారాయణం, ఇది మీకు అత్యంత శుభాన్ని కలుగుతుంది. అంటే పుణ్య బలాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేసుకోవడానికి కారణం కూడా మీరు అవుతారు. కొంత మతిమరుపు వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం. దానికోసమని పెద్దవాళ్ళ సేవ చేసుకోవడం, దాన ధర్మాలు చేయడం వల్ల శుభయోగాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారి అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి సోదరుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల అత్యంత అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాలు. వృత్తి ఉద్యోగాదుల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది అత్యంత విలువైనదిగా చెప్పబడుతోంది. వాహన యోగము, స్థిరాస్తుల పంపకాల లాభము, ఉద్యోగంలో కుటుంబ సభ్యులకు అనుకూలత, కుటుంబ సభ్యుల సహకారం వల్ల విదేశీయానం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి గౌరవం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాల అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో మంచి లాభాలు పొందుకోవచ్చు. వృత్తి వ్యాపారాదుల్లో స్వదేశంలో, విదేశాల్లో అనుకూలత. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభం.
వస్త్ర వజ్ర వైఢూర్య సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవడం, మంచి మాటలతో అందరినీ మీ వైపు తిప్పుకోగలిగే అదృష్ట యోగం, ప్రేయసి ప్రియుల మధ్య భార్యాభర్తల మధ్య అత్యంత అనుకూలవంతమైన ఆనందాది యోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2, 4 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు. ధనము, చేతి నిండా ధనం. ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుంది, పెద్దవాళ్ళు ఇస్తారా, లేదంటే మీరు సంపాదన ఎక్కువ అవుతుందా, లాటరీ వల్ల వస్తుందా, జూదం వల్ల వస్తుందా, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ వల్ల వస్తుందా అనేది భగవంతుని యొక్క ఇచ్చ. కానీ ఈ రోజు మీకు మీ అవసరార్థం ధనము ప్రాప్తించుకునే అవకాశం, కొంత అప్పుల బాధ నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం, మాతాపితృల సౌఖ్యం, కుటుంబ సభ్యులతో అనుకూలత, సోదరుల వల్ల అత్యంత అనుకూలమైన శుభయోగాలు, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభం, కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్టయోగం, బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగాలు, శాంతమైనటువంటి వాతావరణం పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, విద్య బృందాల వారికి, న్యాయవాదులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభవంతమైన స్థితి. ఈరోజు శుభప్రదం, ఆనందకరమైనటువంటి చెప్పబడుతుంది. మాట తీరుతోనే అందరినీ ఆకర్షించే అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయాలు, కన్సల్టెన్సీ ఆధారపడడం, మ్యారేజ్ గురించి శుభవార్త వినడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టవంత స్థితిగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విపరీతమైనటువంటి రాజయోగం, మహారాణి యోగం, రాజకీయ రంగంలోనే మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు, లేదా ఇంట్లో ఏదన్నా మీ మాటకి తిరుగుండకపోవచ్చు, అటువంటి మంచి నిర్ణయం తీసుకోవచ్చు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల 10 మందిలో గౌరవాన్ని పొందుకోవచ్చు. సంఘంలో ఏదన్నా సంస్థకి అధ్యక్షుడిగా లేదంటే కార్యదర్శిగా నియమితులయ్యేటువంటి అవకాశం ఉండవచ్చు. ఏదో ఒక గొప్ప పేరు, ఒక 10 మందిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుకోగలిగే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, మాట తీరుతొందర నాకట్టు, రోగనాశనం, రుణ విమోచనం, పిల్లల విషయంలో శుభవార్తలు, ఆత్మీయుల కలయిక, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూల శుభత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమ లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు, విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత, స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, గత వారంలో ప్రాంగణ నియామకాల్లో ఇంటర్వ్యూ వెళ్ళిన వారికి ఈ రోజు మీకు ఉద్యోగ నియామక పత్రం అందే అవకాశం, బెంచ్ నుంచి ఉద్యోగంలోకి, ప్రాజెక్టులోకి మారే అవకాశం, ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవడం, విదేశాలు ఉన్న వారికి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, సంతాన యుగం, వైవాహిక జీవనం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అదృష్ట యోగాలు, సోషల్ మీడియా, సబ్మినిస్టర్ల లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవాలి. ఇలా అనేకమైనటువంటి విషయాల్లో కూడా ఈరోజు మీకు ఆనందకరమైన స్థితి, తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు వ్యసనము, నష్టం. కాస్త మీరు ఇవాళ కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ప్రక్రియ. ఎందుకంటే తొందరపాటుతనము, అతి ఆత్మవిశ్వాసం, విద్యార్థులు చదువును కానీ మీరు అనుకున్న పనిని పక్కన పెట్టి అనవసరపు ప్రేమ కలాపాలు ముందు తేలడం, జుగుప్సాకరమైనటువంటి వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. ఇది చాలా ఇబ్బంది కలిగే అవకాశము. లేనిపోని అనవసర ఇబ్బందులు మీ పిల్లల గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. జన్మ జాతకం చూయించుకోవడం వల్లనే ప్రయోజనాలు ఉంటాయి. దాని తగినటువంటి పరిహారాలు చేసుకోండి. గోచార ఫలితాలను మాత్రం మీ కుటుంబానికి మచ్చ తెచ్చే అవకాశం, లేదా మీకు మీరే స్వయంగా మచ్చ తెచ్చుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త. అతి స్నేహం, మతఛాందసవాదుల ఉచ్చులో ఇరుక్కోవడం, ఇవన్నీ కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్యండి అనేటువంటి మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో తిరగడం మంచిది కాదు. వారి మిమ్మల్ని పూర్తిగా నష్టం చేసే అవకాశం, మిమ్మల్ని మాన అవమానాలకు గురి చేస్తారు, ప్రాణహాని కూడా కలిగించే అవకాశం ఉంటుంది.
జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇటు స్నేహాలనే మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కళాకారులకు క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మించి మోసం చేసేవారు మీ పక్కనే ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు. మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం. మీరు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెరువులకు ఇబ్బంది. రైతులకి పంట నష్టం. వచ్చిన దిగుబడి తడిసిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. పూలు పళ్ళు కూరగాయల వ్యాపారం చేసే వారికి కూడా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పల్లి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి కూడా కష్టకాలం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికరంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం మంచిది కాదు. అయ్యో టికెట్ బుక్ చేసుకున్నామండి వెళ్ళాలి అనుకుంటే 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని మీరు బయలుదేరి వెళ్ళండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. వీరికి ఉదయం 8 గంటల నుంచి 9:50 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము, రుణ విమోచనము, రోగనాశనము, సంతాన యోగము, కుటుంబ సౌఖ్యము, మాతాపితృలతో అనుకూలత, సోదరుల మధ్య సఖ్యత, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర కానీ తీర్థయాత్ర కానీ చేసే అవకాశాలు, కుటుంబ సభ్యుల వల్ల మీకు విదేశీయానం, ఉద్యోగ లాభాన్ని పొంది తప్పకుండా మీ ఆస్తి పంపకాల అనుకూలమైన స్థితి, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అవకాశం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అనుకూలంగా స్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. వివాహ సంబంధమైనటువంటి చర్చలు కానీ ప్రయత్నాలు కానీ తప్పకుండా మీకు అనుకూలం ఉంటుంది. ఈ రోజు వివాహ సంబంధ యోగ్యత కూడా పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశీ ప్రయాణం తప్పకుండా చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజు మీకు సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, ముఖ్యంగా కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. మాతాపితృల సౌఖ్యము, ఆత్మీయుల కలియిక, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వివాహ వేడుకల్లో పాల్పంచుకోవచ్చు, వివాహ వేడుకల సంబంధించిన చర్చల్లో సఫలత పొందుకోవచ్చు, ఇంట్లో వివాహం అనుకూలంగా మారే అవకాశం, పెద్దవాళ్ళ అంగీకారంతో ప్రేయసి పిల్లొకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల్లో అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు, జ్యోతిష పండితులు ముఖ్యంగా మంచి రివార్డ్ అందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ అనుకూలత, విద్యా ఉద్యోగంలో కూడా శుభయోగాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. తప్పకుండా వృత్తి ఉద్యోగాదుల్లో మంచి శుభయోగాలు, వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం కూడా చేసే అవకాశం కనబడుతుంది. అనుకూలమైనటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, శుభయోగము, సుఖయోగము, ఆనందకరమైనటువంటి ప్రయోజనం, అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.